హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సత్యటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎల్జీ బ్రాండ్ నుండి ఎల్జీ UT80 యొక్క ఫుల్ రివ్యూని అయితే మీకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ టీవీ నేను 10 డేస్ నుండి ప్రతి డిపార్ట్మెంట్లోనే కూడా చాలా ఇన్డెప్త్ అయితే చెక్ చేశాను. చెక్ చేశాక మాత్రమే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడడం వల్ల దీంట్లో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ అలాగే పాజిటివ్ పాయింట్స్తో పాటుగా ఈ టీవీ మనం పర్చేస్ చేయవచ్చా లేదా, లేకపోతే దీనికి కాంపిటీషన్ ఇచ్చేటువంటి వేరే టీవీస్ ఏమన్నా ఉన్నాయా అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా బై నాట్ స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో వెంటనే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ 70K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో అయితే ఉండడం జరిగింది. సో ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ లవ్ అండ్ సపోర్ట్ని అయితే నాకు తెలియజేయండి. ఫ్రెండ్స్, ముందు మనం దీని యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే టీవీ మనం చూడగానే ఒక మంచి ప్రీమియం లుక్ అయితే కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు బజెట్స్ ఏవైతే ఉన్నాయో మనం మినిమల్ బజెట్స్తోనే వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది అనమాట. ఏదైతే మనం ప్రీమియం చూస్తాము QNED20, సో అందులో ఏవైతే బెజల్లెస్ డిస్ప్లేస్ ఆఫర్ చేస్తారో సేమ్ అలాగే వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. సో మనకి చూడగానే ఒక మంచి ప్రీమియం అలాగే రిచ్ లుక్ అయితే ఈ టీవీ కనిపించడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో యూజ్ చేసినటువంటి ప్లాస్టిక్ క్వాలిటీ కూడా చాలా మంచి హార్డ్ క్వాలిటీనే వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా వీళ్ళైతే క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు. అలాగే మనం స్టాండ్ విషయానికి వచ్చినట్టయితే ప్రతి టీవీలో యూజ్ చేసినటువంటి V-షేప్ స్టాండ్ ఏదైతే ఉందో దీంట్లో కూడా అదే స్టాండ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనం రిమోట్ విషయానికి వచ్చినట్టయితే స్మార్ట్ మ్యాజిక్ రిమోట్ని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. మ్యాజిక్ రిమోట్ గురించి మీ అందరూ తెలుసు కదా, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఓవరాల్గా మనకి డిజైనింగ్ అండ్ బిల్డ్ క్వాలిటీ మనకి సో 10 out of 10 అయితే అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ మన దీని యొక్క డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ టీవీలో మనకి 4K అల్ట్రా HD 60Hz రిఫ్రెష్ రేట్తో IPS ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది అనమాట. సో మనం టీవీ చూస్తున్నప్పుడు ఒక మంచి ప్రీమియం లుక్స్ అనేటువంటి కలర్స్ విషయంలో రావడం జరుగుతుంది. అలాగే మనకి ఇది HDR10+ అలాగే HLG టెక్నాలజీతో కూడా ఈ టీవీ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో మనం టీవీ చూస్తున్నప్పుడు ముఖ్యంగా బ్లాక్స్ ఏవైతే ఉంటాయి చాలా మంచి బ్లాక్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. బ్లాక్స్ ఉన్న చోట ఏంటంటే మనకి OLED ప్యానల్లో ఏవైతే మనం బ్లాక్స్ చూస్తాం సేమ్ అదే విధంగా దీంట్లో కూడా బ్లాక్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా సాచ్యురేషన్ అనేటువంటిది చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అవ్వడం జరుగుతుంది. అలాగే కాంట్రాస్ట్ అనేది కూడా చాలా మంచి బ్యాలెన్సింగ్ అయితే ఈ టీవీలో ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనం బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్టయితే AI బ్రైట్నెస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. సో ఎక్కడ బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవ్వాలి ఎక్కడ బ్రైట్నెస్ డిక్రీజ్ అవ్వాలి అనేటువంటిది త్రూ AI ప్రాసెసర్ ద్వారా ఇదైతే బ్యాలెన్సింగ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచిగా అయితే దీంట్లో పెర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ఇందులో మనకి ఫిలిం మేకర్ మోడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలాగే 4K అప్స్కేలింగ్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇందులో మనకి 9 టైప్ ఆఫ్ పిక్చర్ మోడ్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. లైక్ మనకి వివిడ్ మోడ్, మూవీ మోడ్, ఇటువంటి 9 టైప్ ఆఫ్ మోడ్స్ అయితే ఉంటాయి. మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా మనం మోడ్స్ చేంజ్ చేసుకుంటుంటే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇందులో యూజ్ చేసిన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే Alpha 5 AI 7th జనరేషన్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. UR7500 ఉంది కదా ప్రీవియస్ జనరేషన్, దాంట్లో మనకి Alpha 5 6th జనరేషన్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి 7th జనరేషన్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ జనరేషన్ మనం చేంజ్ అవ్వడం వల్ల మనకి వార్మ్ కలర్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా పోయిందని చెప్పుకోవచ్చు. మన టీవీలో ఎక్కడ కూడా వార్మ్ కలర్స్ అనేటువంటి ఏమీ రావట్లేదు. మంచి రియల్ టోన్ నేచర్ కలర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మన టీవీ చూస్తున్నప్పుడు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు పిక్చర్ క్వాలిటీ అయితే మీరు ఖచ్చితంగా దీని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అంత మంచి అవుట్పుట్ అయితే పిక్చర్ డిపార్ట్మెంట్లో ఇది క్రియేట్ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మన గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో HGIG టెక్నాలజీ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే అల్ట్రా లో లేటెన్సీ మోడ్ కూడా ఇందులో ఆఫర్ చేస్తున్నారు. అలాగే LG వాళ్ళ యొక్క ఓన్ పేరెంట్ ఉంది కదా గేమింగ్ ఆప్టిమైజర్, అది కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో గేమింగ్ ఆడుతున్నారు మనకు ల్యాగ్ అనేటువంటిది ఏమీ కూడా లేదు. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మనం సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి డాల్బీ డిజిటల్తో రావడం జరుగుతుంది. మనం మూవీస్ చూస్తున్నప్పుడు మనకు ఆ సౌండ్స్ ఏవైతే ఉంటాయి క్లియర్గా స్టీరియో చేంజ్ అవుతున్నటువంటి ఎఫెక్ట్ అయితే మనకు తెలియడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో ముఖ్యంగా మనకి LG సౌండ్ సింక్ అనేటువంటిది కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి AI సౌండ్ బార్ టెక్నాలజీతో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో మనకి విర్చువల్ 9.1.2 అప్ మ్యాక్స్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి సరౌండింగ్ సౌండ్స్ ఎఫెక్ట్ కూడా ఈ టీవీ అయితే విర్చువల్గా క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో సౌండ్ క్వాలిటీలో అయితే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. ఏవైతే మనకి డాల్బీ విజన్ ఉన్నటువంటి టీవీస్లో మనం ఎంజాయ్ చేస్తాం కదా సేమ్ అదే దీంట్లో కూడా విర్చువల్గా అయితే ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. సో సౌండ్ క్వాలిటీ అయితే నన్ను చాలా ఇంప్రెస్ చేసింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మీకు కొన్ని క్లిప్స్ కూడా ప్లే చేస్తున్నాను, అవి కూడా మీరు విన్నారంటే మీకు కూడా క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా బేస్ కూడా చాలా మంచిగా ఈ టీవీ అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.
వినాలి గురుడా మాట వినాలి, మాట వినాలి, మంచి మాట వినాలి. సో పైకి ఇందులో మనకి డిఫరెంట్ సౌండ్ మోడ్స్ కూడా వెళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో అలాగే మనం మిగతా ఫీచర్స్ విషయానికి వెళ్ళినట్టయితే ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ WebOS వెర్షన్ 24తో రావడం జరుగుతుంది. అలాగే మనకి 5 years పాటు అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మనకి అప్డేట్స్ అనేటువంటి టైం టు టైం అయితే రావడం జరుగుతుంది. కాకపోతే మనకి ఈ UI వల్ల చిన్న మైనస్ కూడా ఉందన్నమాట. అదే మనకి మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు లైట్గా ల్యాగ్ అనేటువంటి ప్రాబ్లం అయితే ఉంది. దీని వీళ్ళు అధిగమిస్తే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ UI అని చెప్పుకోవచ్చు అన్నమాట ఈ WebOSని. అలాగే ఇందులో మనకి లాట్ ఆఫ్ కంటెంట్ కూడా మనం ఫ్రీగా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే ఈ టీవీ 1.5 GB RAM అలాగే 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే బ్లూటూత్ వెర్షన్ 5.2తో రావడం జరుగుతుంది. వైఫై వచ్చేటప్పటికి 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకు 2 USB పోర్ట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకటి వచ్చేప్పుడు సైడ్ ఉంటుంది, ఒకటి వచ్చేప్పటికి బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి 3 HDMI పోర్ట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఒకటి వచ్చేటప్పటికి ARC పోర్ట్ అనమాట, ఇది బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా 2 కూడా మనకి సైడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మనకి ఇందులో డిజిటల్ ఆడియో పోర్ట్ను కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి ల్యాండ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే మన మిగతా పోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ టీవీలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ టీవీ 1 year వారంటీతో రావడం జరుగుతుంది. అలాగే మనకి సర్వీస్ విషయానికి వచ్చినట్టయితే చాలా ఫాస్ట్ సర్వీస్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. నా సజెషన్ ఏంటంటే మీరు కనుక 43 ఇంచ్ దగ్గర నుండి ఎంత ఇంచెస్ తీసుకున్నా సరే ఎక్స్ట్రా వారంటీ కూడా తీసుకోండి. ఎందుకంటే మనకి ప్యానల్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వచ్చినాయంటే మనం రిప్లేస్ చేసుకుంటే కాస్ట్ అనేటువంటి ఎక్కువైతే అయిపోవడం జరుగుతుంది. ఒక 2,000 రూపాయలు పెట్టుకుంటానేమో మనకి ఎడిషనల్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎడిషనల్ వారంటీ తీసుకోవడం బెటర్ అని అయితే నా ఒపీనియన్ అనమాట. సో ఫైనల్గా దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 43 ఇంచ్ వచ్చేటప్పటికి 37,000 రూపాయలకి అయితే రావడం జరుగుతుంది. 50 వచ్చేటప్పటికి 42,000 ఉంటుంది. 55 వచ్చేటప్పటికి 54,000 ఉంటుంది. అలాగే 65 వచ్చే 79 ఉంటుంది. అలాగే 75 వచ్చేటప్పుడు 1,19,000 రూపాయలకి అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఫైనల్గా మనం ఈ టీవీ పర్చేస్ చేయవచ్చా లేకపోతే వేరే టీవీస్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకున్నట్టయితే మనకి సోనీలో అయితే ఉండడం జరిగింది. మరి సోనీలో బ్రావియా 2 అయితే దీనికంటే కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. కాకపోతే అక్కడ బడ్జెట్ అనేటువంటి చాలా ఎక్కువ అయితే ఉండడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ మనకు సామ్సంగ్లో వచ్చినప్పటికి సామ్సంగ్లో దీన్ని బీట్ చేసేటువంటి టీవీ కూడా లేదన్నమాట. సో వివిడ్ కూడా దీనికి నియర్ బై పెర్ఫార్మెన్స్ ఇస్తుంది తప్ప వివిడ్ కంటే ఇదే కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఎల్జీలో టీవీ తీసుకోవాలి అనుకుంటారో లేకపోతే మాకు ఎక్కువ లాంగ్ లాస్ట్ అనేటువంటిది కావాలి, మేము ఆత్మలు తరచుగా టీవీలు అనేటువంటి మార్చము, ఒకసారి కొన్నామంటే మాకు చాలా నాలు రావాలి, అలాగే మాకు మంచి సర్వీస్ కావాలి, మంచి డిస్ప్లే క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ కావాలి అనుకుంటారు, వాళ్ళైతే హ్యాపీగా ఈ టీవీని తీసుకోండి. మిమ్మల్ని 100% సాటిస్ఫై అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి రివ్యూ. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి, ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేయాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్ అడగండి, ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ 70K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో అయితే ఉండడం జరిగింది. సో వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకొని నేను పెట్టేటువంటి ప్రతి వీడియోని కూడా మీరు ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్చటెక్ తెలుగు.